గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది తిరుపతిలో స్టార్ట్ చేసేప్పటికి చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఫుల్ వీడియో తీద్దామని అయితే వచ్చాను గైస్. ఇక్కడ 20 రకాల ఐటమ్స్ పైన ఉంటాయి. అరిటాక్లో నీట్గా వడ్డిస్తారు. వీళ్ళ మర్యాదలు అయితే చాలా బాగుంటాయని నేనైతే వచ్చాము. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, వాటి పేర్లు, ఎవరైనా ర్యాండమ్గా కస్టమర్ సెలెక్ట్ చేసుకొని వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. లాస్ట్లో నేను కూడా తింటాను. వీడియో చాలా లెంతీగా ఉంటుంది అండ్ ఐటమ్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేసేయండి. లొకేషన్ వచ్చేసి మనకు తిరుచానూరు రోడ్లో పద్మావతిపురము, మనకు ఆపోజిట్ పంచాయతీ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. అయితే మనం లోపలికైతే వచ్చేసాము, సుబ్బయ్య గారి హోటల్ లోపలికైతే వచ్చేసాము. సో గైస్ లిటరల్లీ నేను 2 o'clock వచ్చాను. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఆల్మోస్ట్ టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి గైస్. సో మనకు హోటల్ చూసుకున్నట్టయితే ఏదో చిన్నదిగా ఉండదు, చాలా పెద్ద డైనింగ్ ఉంటుంది. అయినా కూడా లిటరల్లీ టేబుల్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. చూసేయండి గైస్. సో రద్దీగా ఉందన్నమాట, క్రౌడీగా రద్దీగా ఉంది. మనం అరౌండ్ 2 o'clock వచ్చాము. ఓకే సార్, స్వీట్ అండి, పరమాన్నం సార్, పరమాన్నం, మైసూర్ పాక్ అండి, మైసూర్ పాక్, హాట్ సార్, కాకరకాయ బజ్జీ అండి, సుబ్బయ్య గారి పెసలు అండి. ఇది పూర్ణంపూర్, ఇందులో నెయ్యి వేస్తే బాగుంటుంది సార్. పూర్ణంపూర్ అండి, ఇందులో నెయ్యి వేసాక తినండి, ఓకేనా, బాగుంటుంది. పప్పు సార్, ఆకుకూర పప్పు అండి, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజ్ కర్రీ అండి, మిక్స్డ్ వెజ్ కర్రీ, గోంగూర పూల మకాని అండి, గోంగూర పూల మకాని, ఫ్రై అండి, క్యారెట్ దమ్ ఫ్రై అండి, క్యారెట్ దమ్ ఫ్రై, వంకాయ డబుల్ బీన్స్ కర్రీ అండి, వంకాయ డబుల్ బీన్స్, సాల్ట్ మిర్చి అండి, సాల్ట్ మిర్చి సార్, పులిహోర అండి సార్, చింతపండు పులిహోర అండి, కొంచెం వేస్తాను. చింతపండు పులిహోర, వెజిటేబుల్ బిర్యానీ అండి, వెజిటేబుల్ బిర్యానీ, గ్రీన్ పీస్ రైస్ సార్, గ్రీన్ పీస్ రైస్, పులిహోరకు వచ్చి పప్పు కాంబినేషన్ అండి, బిర్యానీలోకి వచ్చి మిక్స్ వెజ్ కలిపండి, ఓకేనా. దీనిలోకి వచ్చి రైతా వేద్దాం, బాగుంటుంది. రైతా సార్, ఎస్, ఓకేనా. మీకు ఏటి నచ్చినా మళ్ళీ అడగండి, అసలు మొహమాట పడద్దు. ఆకు మొత్తం ఖాళీ చేసి బయటికి వెళ్ళాలి, ఓకే. డన్, స్టార్ట్ చేయండి. ఇంకా రన్నింగ్ ఐటమ్స్ వస్తుంటాయి. సో గైస్ మనతో పాటు ఒక కస్టమర్ అని ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు అవినాష్, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను అదే సుబ్బయ్య హోటల్కి చాలా ఫేమస్, ఎందుకంటే నేను విజయవాడలో ట్రై చేశాను, హైదరాబాద్లో ట్రై చేశాను, వైజాగ్లో ట్రై చేశాను, అండ్ తిరుపతిలో నేను ఫస్ట్ టైం. వీళ్ళ మర్యాదలు తినాలి అని చెప్పి పెట్టేది అండ్ ప్రతి ఐటమ్ చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నాను సుబ్బయ్య హోటల్కి ఒకసారి వచ్చి అందరు టేస్ట్ చేసి వాళ్ళ మర్యాదలు, తూర్పుగోదావరి మర్యాదలు ఎట్లా ఉంటాయో చూసి చేయాల్సిందిగా అనుకుంటున్నాను. అంటే మీరు ఆల్రెడీ 2 బ్రాంచ్ల్లో తిన్నారు, తిరుపతిలో ఫస్ట్ టైం 3 బ్రాంచ్ల్లో తిన్నాను, తిరుపతిలో ఫస్ట్ టైం తిన్నాను, అండ్ నెక్స్ట్ నేను బెంగళూరులో ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, తిరుపతిలో ఎలా ఉన్నాయి మర్యాదలు? తిరుపతిలో మర్యాదలు చాలా బాగున్నాయి. రిసీవింగ్ దగ్గర నుంచి వచ్చి పెట్టేది, ఏమేమి ఐటమ్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఇచ్చేదంతా చాలా బాగున్నాయి. ముందు మర్యాదలకి అండ్ యాజ్ వెల్ యాజ్ టేస్ట్కి ప్రతి ఒక్కరికి నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చేసిన ఐటమ్స్ ఓన్లీ ఫస్ట్ లెవెల్ సంబంధించినవి, ఇంకా 4 levels ఉన్నాయి. మీరు ఏ లెవెల్ తినకపోయినా 1000 rupees ఫైన్ వేసి డోర్ ఓపెన్ చేయము బయటకు వెళ్ళడానికి. అన్ని కొంచెంగా టేస్ట్ చేయండి, ఏది నచ్చితే అది ఇంకోసారి రిపీట్ చేసుకుంటాం, సరేనా. ఇంకా నెయ్యి తీసుకొస్తాను, బూరి రన్నింగ్లో ఐటమ్స్ వస్తాయి. ఇంకా ఈ ఒకటే ఎక్కువ తింటారు కాబట్టి తక్కువ వేస్తాం. 2 అంటే 2. మరి ఉడియాలు బాగుంది, నేను ఎక్కువ తినేసి అన్నం తినకుండా వాళ్ళు ఇబ్బంది కదా. అమ్మ అన్నం తినాలి మరి కడుపు నిండా. మీకు సోదరా పూలు
నెయ్యి ఇప్పుడు వేస్తే అన్నం తినలేరండి, నెక్స్ట్ లెవెల్లో వేస్తాం. ఇది తిన్న తర్వాత వైట్ రైస్ వేసి కందిపొడి, కరివేపాకు పొడి, నెయ్యి, ఆవకాయ వస్తాయి. ప్రతిదీ కాంబినేషన్. బూలో అప్పుడు నెయ్యి వేస్తాం. అన్న హాయ్ అన్న, మీ పేరన్నా? పేరు డాక్టర్ రఘునాథ్ రెడ్డి అండి. ఓకేనా, వీళ్ళ మర్యాదలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి, చాలా మర్యాదగా వడ్డిస్తారు, అడిగి వడ్డిస్తున్నారు అన్నీ. వాళ్ళ ఓన్లీ చెప్పేది ఏంటంటే మీకు ఏది నచ్చినా మళ్ళీ అడగండి, పిస్తుల్లో ఉన్నాయి అన్నీ తినేయాలండి అని చెప్తా ఉంటారు. టేస్ట్ అన్నీ బాగున్నాయి. ఈ పూర్ణం నాకు ఇష్టం, లాస్ట్కి తింటుంది, 2 తింటుంది గ్యారంటీ. ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా అది 2 తింటారు, లాస్ట్కి తింటారు. ఇవన్నీ అయిపోయింది, మొత్తం అన్నీ తినేళ్తాను. సో ఇప్పుడు కాబట్టి లాస్ట్కి వచ్చి మీరు తీసుకోండి, ఒకటి కూడా ఉండదు. సో వాళ్ళు వడ్డించేవి ఏది కూడా మిగిల్చకుండా తింటారు, అంత బాగుంటుంది. కంపల్సరీ తింటారు. సో రెగ్యులర్గా వచ్చారా, ఫస్ట్ టైం అండి? లేదండి, నేను తిన్నాను ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ టైం, హైదరాబాద్లో తిన్నా. ఓకే, అన్నగారు మొత్తం ఎలా తినాలి, ఏమేమి ఐటమ్స్ పేర్లన్నీ చెప్పి వడ్డిస్తారు. హాయ్ అన్న, మీ పేరన్నా? సతీష్. ఓకే, చెప్పి వడ్డించండి అన్న. పూర్ణం పూరి, ఇది మా సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్. మైసూర్ పాకు ఈరోజు స్పెషల్. ఇది పరవన్నం, వారానికి ఒకసారి ఇస్తారు, ఇది కూడా స్పెషల్ ఈరోజు. ఓకే, వంకాయ డబల్ బీన్స్ కర్రీ, క్యారెట్ కోకోనట్ బాయిల్ ఫ్రై, ఇది వచ్చేసి చల్లమిరపకాయ, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ, ఓకే, ఇది పాలకూర పప్పు, ఓకే, ఇది గోంగూర పూల్ మకానా ఈరోజు స్పెషల్ కర్రీ, ఇది దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి, ఇది వచ్చేసి అరటికాయ బజ్జీ. ఈ రెండు దీనికి కాంబినేషన్ అది అరటికాయ బజ్జీకి. ఇది మా సుబ్బయ్య గారి హోటల్లోనే స్పెషల్ స్వీటు పూర్ణం పూరి, దీంట్లోకి నెయ్యి కలుపుకుంది అంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఈ గ్రీన్ పీస్ పలావ్, వెజిటేబుల్ బిర్యానీ, చింతపండు పులిహోర, గ్రీన్ పీస్ పలావ్లోకి ఏమో రైతా కాంబినేషను, చింతపండు పులిహోరలోకి పప్పు కాంబినేషను, వెజిటేబుల్ బిర్యానీలోకి ఆలూ కర్రీ కాంబినేషను. ఇప్పటికీ అయితే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇంకా 4 లెవెల్స్ బాకీ. ఓకే, 4 లెవెల్స్లో ఏమేమి వస్తాయన్న? కందిపొడి, కరివేపాకు పొడి, నెయ్యి, ఆవకాయ కాంబినేషను, కరివేపాకు పొడితో ఏమన్నా రోటి పచ్చడి కాంబినేషను, నెక్స్ట్ సాంబారు, రసం, పచ్చి పులుసు, మజ్జిగ వస్తుంది, లాస్ట్ని కొండతో పెరుగు తీసుకొస్తాం. ఓకే, సో ఇవి కంప్లీట్ చేస్తే వస్తాయి. ఫస్ట్ ఈ లెవెల్ ఫినిష్ చేయాలి, నెక్స్ట్ అన్నీ ఒక లైన్ వైజ్గా తీసుకొస్తాం. ఓకే రైస్, ఒకసారి ఐటమ్స్ చూసేయండి ఎన్ని ఇచ్చారో. ఇది లెవెల్ 1 అంటే ఇది తిన్న తర్వాత ఇంకా పొడులతో వైట్ రైస్ ఎంత కావాలంటే అంత తినచ్చు. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అవైతే పెడతారు గైస్. సో దగ్గరుండి మర్యాదపూర్వకంగా అడిగి మరి తినిపించే వరకు అయితే వదలట్లేదు. మనం పెట్టే ప్రైస్కి 100 కాదు 200% మొత్తం చెప్తాను నేనైతే. సో గైస్ ఫైనల్లీ 340 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇవి తిన్న తర్వాత ఇంకా వైట్ రైస్తో కందిపొడి, పప్పుల పొడి చాలా వెరైటీస్ ఉన్నాయి. దాని తర్వాత గడ్డ పెరుగు, రసము, సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్. మనం పెట్టే ప్రైస్కి 100% వర్త్ అనమాట. సో ఫస్ట్ అయితే పూర్ణం పూరితో అయితే స్టార్ట్ చేద్దాము. సో వీళ్ళ కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ అంటేనే మర్యాదలే గుర్తొస్తాయి. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. సో మర్చిపోలేరు. దగ్గరుండి టేబుల్కి ఒకరిద్దరుండి అడిగి మరీ సర్వ్ చేస్తూనే ఉంటారు. మొహమాట పడుతున్నా రియలైజ్ చేసి మరీ తినిపిస్తారు గైస్. అదే వాళ్ళ స్పెషాలిటీ, అదే వాళ్ళ స్ట్రెంత్. దానివల్లనే చాలా బ్రాంచ్లు అయితే వచ్చాయి. కాకినాడలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మనం కూడా ఈ దాన్ని అయితే టేస్ట్ చేద్దాము. ఫస్ట్ ఇది పూర్ణం పూరి, దీంట్లో నెయ్యి వేస్తారు. ఇదే స్పెషల్ ఇక్కడ. వేడివేడిగా ఉంది, ఇప్పుడే తెచ్చారనమాట పూర్ణం పూరి. ఈ నెయ్యి కాంబినేషన్లో తింటే ఫస్ట్ స్వీట్స్తో స్టార్ట్ చేశాను. టేస్ట్ అదిరిపోయింది. ఫైబర్తో అయితే స్టార్ట్ చేద్దాము. క్యారెట్ ఇది వచ్చేసి క్యారెట్ తాలింపు. సో ఏ ఐటమ్ చూసుకున్నా ఒక క్వాలిటీ అయితే కనిపిస్తుంది గైస్. సో ఇందులో గడ్డపప్పు అనమాట, గడ్డ పాలకూర పప్పు ఇది వచ్చేసి. సో తింటుంటే మంచి క్వాలిటీ అర్థమైపోతుంది ఇక్కడ. సో మర్యాదలే కాదు, రుచిలో కూడా ఏ మాత్రం తగ్గదన్నమాట సుబ్బయ్య గారు హోటల్లో. ఓపికండి తినాలే కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ అన్లిమిటెడ్ గైస్. సో బాగా తినే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది హోటల్ అయితే. సో వెజిటబుల్ బిర్యానీ మనకు వచ్చేసి ఆలూ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ విత్ వెజిటబుల్ బిర్యానీ.
చాలా బాగుంది గైస్. ఇది వచ్చేసి గ్రీన్ పీస్ పలావ్ అనమాట. దీనికి రైతా కాంబినేషను. సో మీకు కానీ రైతా కానీ నచ్చకపోతే మీరు ఏ పప్పుతో అయినా ఏ కర్రీతో అయినా తినొచ్చు. మీరు సో మోర్ ఓవర్ ఇక్కడ ఏ ఐటమ్ తిన్నా సో మనం పెట్టే ప్రైస్కి 100% వర్త్ గైస్. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మర్యాదలు కానీ, వాళ్ళు వడ్డించే విధానాలు కానీ, వాళ్ళ స్టాఫ్ ప్రవర్తించే తీరు కానీ ప్రతిదీ మనం పెట్టే ప్రైస్కి వర్తే. సో ఇదైతే చాలా బాగుంది. ఇది ఈరోజు స్పెషల్ ఐటమ్ అంట. సో గోంగూర పూల మకా అనమాట. ఆ గోంగూర ఫ్లేవర్ అయితే అట్లే తెలుస్తుంది తింటుంటే. సో గైస్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వైట్ రైస్ కొద్దిగా వడ్డించుకొని ఇక్కడ దొరికే పొడులతో అయితే కంప్లీట్ చేద్దాము. ఇది వచ్చేసి సెకండ్ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైస్ని ఆఫ్ 2 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. ఏమీ మిక్స్ చేసుకోవద్దు. సెకండ్ ఐటమ్ తీసుకొస్తాను. ఇది చాలా బాగుంటుంది. కాంబినేషన్ అన్ని ట్రై చేయాలి. ఇది వచ్చేసి పప్పుల పొడి. ఓకే, ఏం పప్పు నాది? కందిపొడి. ఇది కరివేపాకు పొడి. ఓకే. ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇట్లోకి నెయ్యి వేసాం కదా, కొంచెం ఆవకాయ కలుపుకొని కొద్దిగా పప్పు నంచుకోండి. మొత్తం ఈ 3 రకాలు కలుపుకొని తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు పొడి ఉంది కదా, కరివేపాకు పొడికి రోడ్డు పచ్చడి కలుపుకోవాలి. రోడ్డు పచ్చడి నచ్చకపోతే కనుక గోంగూరతో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. కందిపొడి నెయ్యి కాంబినేషన్, దాంట్లో లైట్గా పప్పు అండ్ లైట్గా ఆవకాయ. అది 3 కలుపుకొని తింటే వాళ్ళు వేసిన నెయ్యికి ఆ కందిపొడి కాంబినేషన్కి. సో కాకినాడకి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే కాకినాడ ఉన్నట్టు ఫీల్ వచ్చేసింది. సుబ్బయ్య గారు కనిపించేశారు. ఆ విధంగా ఉంది టేస్ట్ అయితే. ఎందుకంటే పప్పుల పొడి అయితే చాలా క్వాలిటీగా ఉంది. అందులో నెయ్యి కాంబినేషన్లో తింటే మైండ్ పోతుంది అసలు. చాలా బాగుంది గైస్, వర్ణాతీతం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు పొడి ఇది. సో వాళ్ళు పెట్టింది లిమిట్ కాదు, మీరు అడిగితే మళ్ళీ కూడా వేస్తారు. ఎన్నిసార్లు అయింది తినొచ్చు అట్లా. సో ఈ కరివేపాకు పొడికి రోటి పచ్చడి అయినా తినొచ్చు, లేదా గోంగూర అయినా తినొచ్చు. గోంగూర మకాన్ అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రోటి పచ్చడి కాంబినేషన్లో తిన్నాం. గోంగూర విత్ రోటి పచ్చడి. కరివేపాకు ఫ్లేవర్ అట్టే తెలుస్తుంది తింటుంటే. సో నెయ్యి ఫ్లేవర్ గుప్పని తగులుతుంది గైస్, చాలా బాగుంది. సో గైస్ లెవెల్ 2 కూడా కంప్లీట్. ఇక్కడ అన్ని కర్రీస్ అయితే టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం సాంబారు, రసం, మజ్జిగతో అయితే టేస్ట్ చేద్దాము. రైస్ 3 పార్ట్స్ డివైడ్ చేసుకో. వచ్చేసి సాంబారు, ఇది మిరియాలు టమాటా రసం. మిరియాలు విత్ టమాటా రసం. ఇది పచ్చి పులుసు, ఆంధ్ర స్పెషల్. ఓకే, ఆంధ్ర స్పెషల్ పచ్చి పులుసు. అంటే సాంబారు, రసము, ఇది పచ్చి పులుసు. అక్కడ గోదావరి సైడ్ ఎక్కువ ఫెస్టివల్స్ కదా చేస్తారు ఇది. ఓకే ఓకే. సో వేడిగా ఉందన్నమాట కర్రీ. సాంబార్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కర్రీస్ వదిలితే అసలు ఒప్పుకోరు, దగ్గరుండి మరీ తినిపించేస్తారు, ఏది వేస్ట్ చేయలేరు. బాగుంది కదా సాంబార్ అయితే. సో ఇది టమాటా మిరియాలు రసం అనమాట. సో నేను ఇంట్లో రసం తినుంటాను కానీ ఇది కొంచెం యూనిక్గా ఉంది. మిరియాల కాంబినేషన్లో చాలా బాగుంది గైస్. సో
సో ఐటమ్స్ తింటుంటే ఇంకా తిందామనే ఉంది, బట్ తినలేము ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం కవర్ చేయాలి కాబట్టి మొత్తం కొంచెం కొంచెంగానే తింటున్నాను. సో చిన్నప్పుడు ఇండ్లలో మన మమ్మీ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా పచ్చి పులుసు, సో అదనమాట. కొంచెం స్పైసీగా బాగుంది. కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొచ్చేసి మనకు గడ్డ పెరుగు, కుంట పెరుగు ఉందనమాట, అది మజ్జిగ సార్తో ఉంది. అది ఫినిష్ చేసామంటే మీరు మళ్ళీ ఇవన్నీ తినేసి మళ్ళీ తినాలి అనుకున్నారంటే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు దగ్గరుండి మళ్ళీ ఫస్ట్ నుంచి వడ్డించడానికి కూడా వాళ్ళు సిద్ధం. ఎందుకంటే మర్యాదల్లో వెనక్కి పోరనమాట. మనం తినడంలో వెనక్కి పోకపోతే వాళ్ళు మర్యాదల్లో వెనక్కే పోరనమాట. దగ్గరుండి మరి ఇంట్లో మనిషిలాగా వడ్డిస్తూనే ఉంటారు. సో ఓపిక ఉండాలి తినేదానికి. ఇది మజ్జిగ చారు, అదే కొండలో గడ్డ పెరుగు అనమాట. సో మజ్జిగ చారు అండ్ గడ్డ పెరుగు కాంబినేషన్లో ఒకసారి ట్రై చేద్దాము. సో మజ్జిగ చారులో మనకు పోపు అయితే వేసారు కాబట్టి లైట్గా మసాలా తక్కువ, బాగుంది, పుల్లంగా కారంగా. ఎంతో సుబ్బయ్య గారి హోటల్ ఎంతో స్పెషల్ అయిన గడ్డ పెరుగు అనమాట. గడ్డ పెరుగులోకి ఉప్పు మిరపకాయ అనమాట. సో దీన్ని నంచుకొని తింటే ఇంకా వేరే లెవెల్ అంతే. మిరపకాయ అలా ఒక పీస్ తింటానే నషా లాంటి కంటింది ఆ మసాలా. సో ఇన్ని ఐటమ్స్ మన పూర్వీకులు మన ఇంట్లో ఆల్రెడీ మనం టేస్ట్ చేసి ఉంటాము ఏదైనా పండగలకి. ఇక్కడికి వస్తే రోజు పండగే తినాలనుకున్న వాళ్ళు సో 340 రూపీస్కి 100% వర్త్ అని చెప్తాను నేనైతే. కాస్ట్ ఎక్కువనే బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ వాళ్ళ మర్యాదలు వాళ్ళ రుచి చూస్తే అది చాలా తక్కువ అనిపిస్తుంది గైస్. సో గైస్ ఇది వీడియో అయితే ఇంతే గైస్. సో వీడియో అయిపోయిన తర్వాత నాకు నచ్చింది ఇంకేదైనా కావాలంటే వడ్డించి మరీ తింటాను. వీడియో మాత్రం పక్కా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్బయ్య గారి హోటల్ లొకేషన్ వచ్చేసి తిరుపతిలో పద్మావతిపురం, మనకు పంచాయతీ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్. డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.